బడ్జెట్‌లో వెళ్ళాలని కొత్త వాళ్ళని తీసుకున్నారా? లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. నేను కూడా ఫస్ట్ మూవీతో వస్తున్నాను కాబట్టి ఏ ఉద్దేశంతో కొత్త వాళ్ళని సినిమా తీసుకున్నారు? ఇండస్ట్రీలో నాకు అర్థమైంది ఏంటంటే మనం ఒక బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో సినిమా అవ్వదు. సో బడ్జెట్ వేసుకొని అనే పాయింట్ అనేది అసలు లేదు. నేను ప్యూర్లీ ఈవెన్ కంటెంట్ ఏదైతే మనం కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ దానికి అక్కడ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే మనం పెడతాం. దాని అవసరం అయితే కొన్ని సినిమా ఇండస్ట్రీలో జిమ్మిక్స్ కూడా చేయొచ్చు కాబట్టి అక్కడ అవసరం లేని అనే చోట ఇట్స్ అ ప్లానెడ్ వన్. నేను అది స్క్రిప్ట్ జాగ్రత్తగా వర్కౌట్ చేసుకొని వెళ్ళిన సబ్జెక్ట్ అంతే. కథకి ఎంత అవసరం అంతే. అమర్ గారు తేజ టేస్టీ తేజ గారిని సజెస్ట్ చేశారు కదా! ఆయన వల్ల ఏమన్నా బడ్జెట్ పెరిగిందని? లేదు బరువు పెరిగింది. అదే ఫుడ్ బిల్ గురించి అడుగుతున్నా. ఆయన ఎప్పుడూ తింటూనే ఉంటారు కదా ఇంటర్వ్యూస్‌లో. జేబులో చేతులు పెట్టుకుని లేదండి. చాలా ఫన్ యాక్చువల్గా ఒక అసెట్ తేజ. జోక్స్ అపార్ట్, సినిమాలో హీరోని ఒక రకంగా హీరో త్రూ అవుట్ ద మూవీలో ఉండే క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫన్ వీళ్ళిద్దరిది. సో మంచి అసెట్ తేజ. స్పాంటేనిటీ ఈజ్ ఎ గుడ్ స్పాంటేనిటీ. ఇందా చూసారుగా ఒక ఇంజన్ సౌండ్ వచ్చినట్టు అలా. సో అయితే మీ మూవీకి సంబంధించి మైత్రి బ్యానర్ రిలీజ్ చేస్తుంది కదా! సో బేసికల్లీ ఏ మూవీనన్నా వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్లు వచ్చేసి భుజాల మీద వేసుకుని ప్రమోషన్లో ఉంటారు. కానీ కొంతమంది జస్ట్ బ్యానర్ నేమ్ ఇచ్చేసి పక్కనే ఉండి సైలెంట్ అయిపోతారు. సో మీ ప్రెస్ మీట్లకి మైత్రి రవి గారు కానీ కావచ్చు వీళ్ళంతా ఎందుకు రావట్లేదండి? రాకపోవడానికి ఏం లేదు. రవి గారు ప్రొడక్షన్ వారు ఇప్పుడు శశి గారు వస్తున్నారు. ఇప్పుడు శశి గారు ఏంటంటే ఆయనకి కొన్ని సెంటిమెంట్స్ ఎందుకు ఆయన ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసినప్పుడు వదిలే సార్ మీ సెంటిమెంట్స్ అలానే ఉండండి, ఐ రెస్పెక్ట్ దట్ అని చెప్పి. లేదు నిన్న కూడా నేను ఈవినింగ్ కూడా కలిసాను, చెప్పొచ్చాం సార్ ప్రెస్ మీట్ ఉంది, ప్రెస్ మీట్ ప్లాన్ చేసుకున్నాం అంటే ఓకే ఆల్ ద బెస్ట్ అన్నారు. గుడ్ సపోర్ట్. ఓకే. అమర్దీప్ గారు, అంటే ఫస్ట్ మూవీకి ఎవరైనా ఒక్క ఛాన్స్ అనేది చాలాసార్లు అడుగుతుంటారు. సో దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా అంతే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. రీసెంట్గా మనం చూస్తే కనుక స్టేజ్ మీద బూతులు మాట్లాడుతూ పాటలు పాడిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. దాని మీద ఎంత ట్రోల్ అయ్యారు, నెగిటివ్ వచ్చింది అనేది కూడా చూసాం కదా. సో అంటే ఒక మూవీని జనంలోకి తీసుకెళ్ళడానికి ఎట్లా పడితే అట్లా ప్రమోషన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మీరు మీ ప్రమోషన్స్కి సంబంధించి ఎలా ఉన్నారు? అక్క, నాకు ఇతరుల దాని గురించి అంటే నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎవడి సినిమా ఆడి ప్రమోషన్. సో నా సినిమాకి నేను ఏం చేసుకోవాలనేది నాకు నా ఫ్రెండ్స్ కానీ, నా ప్రొడ్యూసర్ కానీ, నా డైరెక్టర్ గారు కానీ, అమర్ మన సినిమా ఇది, మనం ఇలా మాట్లాడదాం, మనం ఇలా చేద్దాం, మనకు ఒక పాజిటివ్ వేలోనే వెళ్దాం, మన సినిమా ఒక పాజిటివ్కి సంబంధించిండేది. నాకు వెనకాల ఎవరు లేరండి. నేను మంచిగా మాట్లాడుకొని నా సినిమాని మంచిగా చేసుకుంటే రేపు 10 మంది చూస్తారు, నాకు ఇంకొక 2-3 సినిమాలు వస్తాయి. మనకి ఇంకా అంత రాలేదు, అట్లా నాకు వాళ్ళ జీవితంలో నేను అలా మాట్లాడలేను. అంటే నా వల్ల కాదు, నాకు వచ్చింది ఇదే, నా ఎంత ఉందో అంతే చెప్పుకోగలను. నా సినిమా వరకు నేను చేసుకున్నానండి, చాలు. మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. థ్యాంక్ యూ. సాయి గారు, కంగ్రాచులేషన్స్ అండి. మీ విజన్ ముందుగానే ఆలోచించి పెట్టినట్టున్నారు. బ్యానరు ఇండస్ట్రీలో దూసుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్స్. మీ విజన్ సంక్రాంతి టైంలో నేను చూసా పబ్లిక్గా. ఎస్ఏను వచ్చి మీరంతా ప్రమోట్ చేసి థ్యాంక్ యూ. అంటే 2-3 గంటలు ట్రాఫిక్లో పడిపోయి ఆ రామచంద్రపురం ఈవెంట్కి వెళ్ళటం ఇవన్నీ కళ్ళారు చూశాను నేను. సుమతి శతకం తెలుగు ఇండస్ట్రీలో తెలుగు టైటిల్స్ మిస్ అయిపోతున్న ఈ తరుణంలో మంచి టైటిల్స్ అవుతున్నారు. ప్రశ్నలు ఏమి లేవు. అమర్దీప్ ఆల్ ద బెస్ట్ నాన్న, టాప్ మోస్ట్లో హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సుభాష్ గారు, టేస్టీ రాజా, ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద హీరోగా చేశామని ఇప్పుడే ప్రొడ్యూసర్ గారు చెప్పారు. అది మేము బలవంతంగా తీసేసాం సార్. నేను ఒకటే అడిగాను సార్, హీరో గారికి హీరోయిన్ గారికి ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది, నేను కూడా ఉంటాను సార్ దాంట్లో అని. సలిమంట్ వేసుకుంటా కూర్చొని. ఎందుకే అరకలో పాడేరులో చేశారు సార్, మంచి బాగుంటుంది వెదర్, వస్తానంటే వద్దన్నారు సార్. వాంటెడ్గా ప్రొడ్యూసర్ గారికి చెప్పి హీరో గారు నన్ను తొలగించారు సార్. దీని మీద సినిమా తర్వాత మీరు చూసి చెప్పండి, నేనుంటే బాగుంటుందో లేదు మీరు చెప్పండి సార్. చాలు సార్, థ్యాంక్ యూ సార్. నేను ఫస్ట్ సినిమాలో పాటలో లేకుండా తొక్కేసిన హీరో సార్. సుభాష్ గారు, నాయుడు గారు,
సుమతి శతకం అంటే ఓ సుమతి వెనకాల 100 సార్లు పడితే అది శతకం అని మీరు బాగా చెప్పారు. అది కాదు కానీ ప్రతి తెలుగింట్లో నానే శతకాల్లో సుమతి శతకం ఒకటి. అవును సార్. ఈ టైటిల్ పెట్టాలి, కథ తీయాలని ఎందుకు అనిపించింది అసలు మీకు? అంటే మనం కథ రాసుకున్న తర్వాతే అంటే కొంచెం పాజిటివ్ టైటిల్ కదండి, టైటిల్ పాజిటివ్గా ఉంది. అంటే పక్కా పల్లెటూరులో ఒక అవును సార్. కిరాణా షాప్లో కందిపప్పు అమ్ముతున్నట్టున్నాడు మనోడు. అవును సార్. అది చాలా మంచి క్యారెక్టర్, చాలా జనాల్లోకి వెళ్ళిపోయే క్యారెక్టర్ అది. అవును సార్. ఎలా అనిపించింది అసలు అది ఎలా చేయాలి? అంటే కథ రాసుకున్నప్పుడే సుమతి అనే హీరోయిన్ పేరు సుమతి అనే మనం అనుకున్నాం సార్. అలా అనుకునే రాసుకున్నామండి మన కథ. సో మనం అప్పుడే సుమతి క్యారెక్టర్ రాసుకున్నాం కాబట్టి మన హీరోని 99 మంది అమ్మాయిలు రిజెక్ట్ చేశారు, తెలుసు కదా సార్. ఇప్పుడు మామూలుగా అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నారు, చాలా తెలుగు మీరిపోయారు సార్ అమ్మాయిలు కూడా. ఒక్కొక్క అమ్మాయిని లేదు సార్, అయ్యో లేదండి అలా ఏం కాదండి, బేసికల్గానే అమ్మాయిలు చాలా తెలివైనలండి. కాదు, మీ రిజెక్షన్స్ ఏమన్నా యాడ్ చేశారు ఎందులో? నాయుడు గారు నేను అసలు పడితే కదా రిజెక్ట్ చేయడానికి. ప్రజెంట్ పల్లెటూరులో కూడా అలాగే ఉంది. అమ్మాయిల రిజెక్షన్ కాదు, జనమే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఈడెందుకు లేవే ఇంకోటి చూద్దామని. అవును సార్. ప్రజెంట్ అది నడుస్తుంది. ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది అందరికీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సుభాష్ గారు సార్ మైక్ ఇవ్వరా కొంచెం. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి, అందరూ దాన్ని లూప్లో వింటున్నారు. అండ్ హుక్ స్టెప్కి కూడా చాలా మంచి క్రేజ్ వచ్చింది. దీనికి ముందు మీరు ఎన్నో సినిమాలకి మ్యూజిక్ అందించడం జరిగింది, బట్ సుమతి శతకంకి మీ మ్యూజిక్ జనాలకి ఇంకా దగ్గరికి వెళ్ళడం మేము చూస్తూ ఉన్నాము. సో హౌ యూ ఫీల్ అబౌట్ దిస్? అండ్ ఈ పాటల్లో ఏదైనా సరే కంపోజ్ చేయడానికి ఎక్కువ టైం పట్టడం కానీ అలా ఏమైనా జరిగిందా? షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఈ సినిమా సార్ పిలిచారు, ప్రొడ్యూసర్ పిలిచి ఇంకా చెప్తున్నప్పుడు ఒక చిన్న పాయింట్గా ఉంది. కానీ మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పిన తర్వాత చాలా తెలుగుదనం, అంటే చాలా రోజుల తర్వాత సంపూర్ణంగా నవ్వుకునే సినిమా అనిపించింది. తర్వాత సాంగ్స్లో కూర్చున్నప్పుడు ఈ అమ్మాయిల్ని 100 మందిని ఎతుకుతూ ఉన్నాడు, అదే సాంగ్ మొదలుపెట్టాం. ఆ సాంగ్ చేస్తా ఉన్నాం, తిరుపతి గారు యాడ్ అయ్యారు. ఆయన కొన్ని పదాలు వచ్చిన తర్వాత కొన్ని రాగాలు దీనికి నిస్సా గారి కొన్ని ఒక స్వరాలు యాడ్ చేసి సాంగ్ కంపోజ్ చేసాం. ఓకే, దీనికి 2 వెర్షన్లు చేసాం అన్నమాట. ఫస్ట్ ఇంకో వెర్షన్ చేసాం, తర్వాత వెర్షన్, సెకండ్ వెర్షన్ బాగా నచ్చింది. సో జనాలకి బాగా రీచ్ అయిన సాంగ్. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. Thank you. తేజ గారు అన్ని ప్రమోషన్లను మీరే ఉన్నారు, ఆఖరికి హీరో గారు వద్దన్నా కూడా సాంగుల్లో మీరే ఉన్నారు. రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారండి మీరు? అంటే ఆయనతో పాటు ఈక్వల్గా కావాలని అడిగారా లేదంటే? అమ్మా ఈక్వల్గా హీరో గారితో కావాలని ఏం లేదమ్మా, నాకు తగినది సార్ ఇచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దట్. అండ్ నాకు పాత్ర ఇయటమే ఎక్కువ, ఓపెన్గా చెబుతున్నా, ఓపెన్, దీంట్లో తప్పేం లేదు. ఎందుకంటే యూట్యూబ్లో నేను ఇదిగోండి చాలామంది మీడియా దాంట్లో మీ అందరూ నాకు తెలుసు, మనందరం ఇక్కడ జరుగుతున్నప్పుడు మేము అక్కడ కూర్చొని మనం మాట్లాడుకున్నాం, వీడియోలు చేసుకుంటాం. యాక్చువల్ యూట్యూబ్ దగ్గర నుంచే నా జర్నీ అనేది అందరికీ తెలిసింది. బిగ్ బాస్ వల్ల కొంచెం రీచ్ వచ్చింది. ఐ మీన్ ఎప్పుడు చూస్తే తేజ అనేవాడు ఓకే యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటారు, ఫుడ్ వీడియోస్ చేసుకుంటారు, ఈ సెన్స్లోనే ఉంది. కానీ అలాంటిది నాలో క్యారెక్టర్ అంజీ అనే క్యారెక్టర్ని చూసి దానికి మనోడు చెప్పడంతో డైరెక్టర్ గారు సాటిస్ఫై అయ్యి ప్రొడ్యూసర్ గారు ఒప్పుకోవడం, దట్ ఈస్ ఎ బిగ్ టాస్క్. ఎందుకు ముందు ఒక అవకాశం రావడం అనేది నాలాంటి వాడికి చాలా గొప్ప విషయం. నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ ముగ్గురికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. రెమ్యునరేషన్లో అవన్నీ లేదు. మళ్ళీ అడిగితే సార్ ఇంకొక అవకాశం ఇవ్వండి, మళ్ళీ హ్యాపీగా చేసుకుంటాను విజన్లో. థ్యాంక్ యూ అన్న. ఇంకోటి చెప్పాలి క్లోజ్ చేసే ముందు, విజన్ మూవీ మేకర్స్ కదా, బేసిక్గా సార్కి ఇంకో పేరు మేము పెట్టుకున్నాం. ఒకసారి ఇప్పుడు అన్న మేము అనుకునే వాళ్ళం, సాయి సార్ పేరు ప్రొడ్యూసర్, ఇన్విజిబుల్ ప్రొడ్యూసర్. ఎప్పుడో మాకు ఓపెనింగ్ రోజు క్లాప్ కొట్టినప్పుడు కనపడ్డారు ఆయన, మళ్ళీ కనపడలేదు ఆయన. పొరపాటున షూటింగ్ లొకేషన్కి కూడా రాలి. మరి అంత నమ్మకం ఏంటో, డైరెక్టర్ మీద నమ్మకం లేకపోతే తేజగాడు ఉన్నాడని భరోసా నాకు తెలియదులే. కానీ ఆయన విజన్లో మీరు ఆయనకి చేస్తున్నారనమాట, తేజ ఉన్నాడు అని చెప్పి. ఏదో నెక్స్ట్ దానికి ఏదన్నా చిన్నగా అన్న. థ్యాంక్ యూ అన్న, సీరియస్లీ మీ విజన్ నిజంగా మమ్మల్ని అందరూ నిలబెట్టింది. అమర్దీప్ గారు ఇటు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అన్న. మీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అమర్దీప్ గారికి ఇలాంటి సినిమా ఎప్పుడు వస్తుంది అని. రానే వచ్చేసింది, ఓకే. కానీ ఒక 4-5 సినిమాల్లో మీరు యాక్ట్ చేశారు, కానీ ఆ సీన్స్ ఎడిట్ చేశారు, ఆ సీన్స్ కూడా దాంట్లో పెట్టలేదు అనే ఒక వార్త వైరల్ అవుతుంది. దానికి ఏమంటారు మీరు? ఏముందన్న, వెళ్ళాను, పోయితే ఆడికి వెళ్ళి పాప్కార్న్ కొనుక్కుని సినిమా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాను. అమర్దీప్ చౌదరి అని చెప్పి లాస్ట్లో టైటిల్స్లో వచ్చింది, అది కూడా చూసుకొని వచ్చానన్న. అంటే టైం లైన్ ఉంటుంది కదన్న పెద్ద సినిమాలకు, మనం ఏం చేస్తాం, కట్ అయిపోతే బాధపడలేదా మీరు? ఫీల్ అయినా మనల్ని ఎవరు పట్టించుకుంటారన్న, ఫీల్ అయినా కానీ అడిగాం అంతే. అడిగాము, అరే తమ్ముడు అది పోయిందిలే వదిలే అంటారు, బాధపడడం తప్ప ఏమి ఉండదు. ప్రొడ్యూసర్ గారు